హాయ్ ఆల్, ఇప్పుడే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కర్మ అనే వెబ్ సిరీస్ చూసా. ఇది చూడకపోతే అది నిజంగా వాళ్ళ కర్మ అన్నమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది వెబ్ సిరీస్ అనేది. బాబ్బా నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసి మనకి కొరియన్ వెబ్ సిరీస్ మాట. తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. కానీ అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ వాచ్ సిరీస్. కమింగ్ టు ద ప్లాట్. యాక్చువల్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో చాలా అప్పులు చేసేసి అయితే వీడిని చంపడానికి కొంతమంది తిరుగుతూ ఉండి వీడికి కొన్ని డేస్ అనేది టైం ఇస్తారన్నమాట. ఈ డేస్లో నువ్వు అప్పు కనుక తీర్చకపోతే నీ బాడీ పార్ట్లన్నీ కోసేసి ఎక్కడికక్కడ అమ్మేస్తామని చెప్తారన్నమాట. అదే టైంలో వాడికి ఊరి నుంచి ఫోన్ వస్తుంది అనమాట, వాళ్ళ ఫాదర్కి చిన్న యాక్సిడెంట్ అయిందని. అయితే వెళ్ళిన తర్వాత వీడికి తెలిసేది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ ఉంది. సో వాళ్ళ ఫాదర్ కనుక యాక్సిడెంటల్గా చనిపోతే వీడికి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. దీంతో వీడి అప్పులన్నీ తీరిపోతే ప్లస్ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో వీడికి ఒక పిచ్చి థాట్ వస్తుంది అనమాట. దాని నుంచి ఏం చేద్దాం అనుకుంటే చంపేసి తెచ్చుకుందాం అన్న ప్లాన్లో ఉంటాడు. ఇక్కడ నుంచి సిరీస్ అనేది నెక్స్ట్ లెవెల్గా మారిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమాట. అన్ని లేయర్స్ ఉంటాయి సిరీస్లో. అసలు యాక్చువల్గా వాడికి ఆ డబ్బులో చేయలేదా, వీడు ఎలా తప్పు చేద్దాం అనుకుంటే వాడి కర్మ వాడిని వదిలేసిందా లేదా అన్నది ప్లాట్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద పాజిటివ్స్. ఆ రైటింగ్ ఏంటి అసలు, హ్యాట్స్ ఆఫ్ అంతే. ఆ క్యారెక్టర్స్ని రాసే విధానం కానీ, ఆ ట్విస్ట్లు కానీ, ఒక్కొక్క క్యారెక్టర్కి ఉన్న కనెక్షన్స్ కానీ చాలా గ్రిప్పింగ్గా, చాలా సస్పెన్స్తో ఎక్స్ట్రాడినరీ రైటింగ్ ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటి తెలుసా నాకు బాగా నచ్చింది, యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి మనకి 6 ఎపిసోడ్స్ అన్నమాట. దీంట్లో మనకి 3 ఎపిసోడ్స్కి ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టోరీలో వాళ్ళని స్మూత్ బ్లెండ్ చేస్తారు. అసలు అదైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి, అసలు ట్విస్ట్లు చిన్నగా రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ సిరీస్లో ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వరు. కర్మ యొక్క ఇంపాక్ట్స్ని ఎంత బాగా చూపించారంటే, వాడు చేసేది చిన్నదైన అవ్వని పెద్దదైన అవ్వని, వాడు చేసిన దానికి వాడి కర్మ వాడిని వదలదు. కొంతమందికి ఇన్స్టెంట్గా జరిగిపోతాయి, కొంతమందికి కొంచెం టైం తీసుకుని జరుగుతుంది. పక్కా వాళ్ళకి జరిగే తీరుతుంది అన్నమాట. వాళ్ళ దగ్గరికి ఏ విధంగా వస్తుంది అనే పాయింట్స్ చూపిస్తారు, చాలా బాగుంటుంది. దీనిలో మనకి ఏంటంటే, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క డాట్ క్రియేట్ చేస్తారు. ఎండింగ్కి వచ్చేసరికి ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ తీసుకొస్తారు. ఎందుకు ఇంతలా చెప్తున్నాం అంటే, అంత బాగుంది మాట సిరీస్ అనేది. మనకి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 50 మినిట్స్ ఉంటుంది. అప్పుడే అయిపోయిందా, అరే ఇంకొక 4 ఎపిసోడ్స్ ఉంటే బాగుంది కదా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే అంత గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ. దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తారు, పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి బీజిఎం చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. అసలు ఏ క్యారెక్టర్ని తీసిపోలేవు. ఒక్కొక్క పర్సన్ ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తారు. 100కి 200% ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. మేజర్గా అయితే ఒక 2 క్యారెక్టర్లు నాకు చాలా బాగా నచ్చేసే ఇచ్చి పడేశారు యాక్టింగ్. ఒకటి నాకు డాక్టర్ ఒకటి ఉంటాడు అన్నమాట, వాడి చేతికి చిన్న దెబ్బ తగులుతుంది, గుర్తుపెట్టుకున్నాండి. వాడు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకొకడు ఉంటాడు సైకిలోడు, వాడైతే తోపు అసలు. వీళ్ళిద్దరూ నాకు చాలా ఫేవరెట్ మాట ఈ సిరీస్లో. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చేది, కొంతమంది కొన్ని తప్పులు కొన్ని ప్లేసెస్లో చేస్తారు, అదే ప్లేసెస్లో వాళ్ళకి వాళ్ళ కర్మ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. దానికైతే నేను ఫ్యాన్ అయిపోయాను అసలు. ఎందుకంటే ఆ డీటెయిలింగ్ని వాళ్ళు ఎక్కడ వదలలే, చిన్న డీటెయిలింగ్ కూడా వదలలే. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ ఏంటంటే ఏం ఆలోచించకుండా ఫస్ట్ వెళ్ళి సిరీస్ చూసేయండి అంతే. ఇంతకన్నా ఇంకేం చెప్పను నేను, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడేసాను అనుకో స్టోరీని ఎక్కడ రివీల్ చేసేస్తున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందని నాకు వచ్చే కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.